ఓకే, ఇక్కడ చూడండి నాన్న, మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒకటి సింపుల్గా మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. అంటే ఇది రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని a² - b² రూపంలో రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు a అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 7². b అంటే ఏం రాసుకోవచ్చు, 3√5² రాసుకోవచ్చు. ఓకేనా. 7² అంటే 49, 3 3 జా 9. ఇక్కడ రూట్కి 5కి అంటే రూట్కు స్క్వేర్కు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నీకు 5 మిగులుతుంది. 49 - 9 5 జా 45. నీకు ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకేనా. అట్లా కాకుండా కానీ 7 7 జా 49. సో 7 × 3 7 3 జా 21. ఈ √5 మల్టిప్లై అయ్యేది, ఎందుకంటే రూట్ నెంబర్ మల్టిప్లై అయ్యేదు. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నెక్స్ట్ 3 7 జా 21 +21 +√5 ఏమని చెప్పినా ఈ రూట్ నెంబర్ని మల్టిప్లై అయ్యేది అని చెప్పిన, బయట నెంబర్లు మాత్రమే. ఇక్కడ చూడండి, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 జా 9. ఇక్కడ √5 ఉంది కదా, ఇంటూ ఏమవుతుంది, √5² కాబట్టి 5 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 49 21 ఈ 21 √5 ఉంది కదా, ప్లస్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 9 5 జా 45. మళ్ళీ నీకు ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ 5 + 3√5 5 - 3√5 ఇది సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.